రైట్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో కీలకంగా మారిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు గత కొంతకాలంగా అమెరికాలోనే ఉంటున్నారు. ఇక దీంతో వారిని భారత్ తీసుకొచ్చేందుకు తెలంగాణ సిఐడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నేరస్తులు అప్పగింత అస్త్రం ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే నేరస్తులను అప్పగించే విషయంలో భారత్, అమెరికా మధ్య ఒప్పందం కొనసాగుతోంది. ఇక ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి సిఐడి ఓ నివేదికను పంపింది. సదరు నివేదికను విదేశీ వ్యవహారాల శాఖ అమెరికాకు పంపనుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు. మరోపక్క వీసా గడువు ముగిసినా శ్రవణ్ రావు అమెరికాలోనే ఉంటున్నారు. దీంతో వారిని భారత్ రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావులను కూడా ఇండియాకి రప్పించే విధంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా కీలకంగా వ్యవహరించిన ఎస్బీఐ చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికే ఆయన ఇండియా విడిచిపెట్టి అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికాలో చాలా రోజుల కమిషన్ అక్కడ ఉంటున్నాయి. ఆయన గ్రీన్ కార్డు కూడా తీసుకుని అక్కడి నుంచి పౌరసత్వం తీసుకుని అక్కడి నుంచి ఇండియాకు రాకుండా ఉండడం కోసం ఈ కేసు పరిణామంలో పెద్ద మొత్తంలో ఇబ్బంది అవుతుంది, కేసులు అవుతుందని చెప్పే నేపథ్యంలోనే ఆయన ఒక ప్లాన్డ్గా ఏదైతే ఉందో ఈ ప్రణాళికబద్ధంగానే అక్కడ గ్రీన్ కార్డు తీసుకుని అక్కడే ఉండడం కోసం, సెటిల్ కావడం కోసం ఒక ప్లాన్ ప్రకారమే అంతా సెట్ చేసుకున్న పరిస్థితి. దానిలో భాగంగా ఈ ఇష్యూ రోజు రోజుకు కొత్త పరిణామాలు చోటు చేసుకోవడంతో ప్రభాకర్ రావుని శ్రవణ్ రావుని ఇద్దరిని భారత్కు రప్పించేందుకు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎస్బీఐ సిబిఐ నేతలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రణాళికబద్ధంగా వీరు కూడా ఎప్పటికప్పుడు వారిని ఇండియాకి రప్పించే విధంగా ప్లాన్లు చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా అధికారులైతే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అప్పగింత అస్త్రం ఉపయోగించనున్న పోలీసులు కరడుగట్టిన నేరస్తులకైతే ఉపయోగించినటువంటి ఈ విషయంలో భారత్కు అమెరికా మధ్య ఒప్పందం కేంద్ర నివేదిక పంపిన సిఐడి అధికారులు ఇప్పటికే అమెరికాకు నివేదిక పంపించడం ఇది తెలుస్తుంది. అయితే విదేశీ వ్యవహారాల శాఖ సంబంధించినటువంటి అధికారులు సిఐడి వాళ్ళు ఇప్పటికే సంబంధిత అధికారులతో అమెరికా అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందని సమాచారం తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ఈ దీంట్లో ఫోన్ ట్యాంపింగ్ దాంట్లో కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఈ కీలక నేతలు ఎవరైతారో ఈ ఇష్యూలో పెద్ద మొత్తంలో మెడకు ఉచ్చుపడతారన్న నేపథ్యంలోనే అమెరికాలోనే సెటిల్ కావడం కోసం గ్రీన్ కార్డు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వారిని ఇండియాకు రప్పించేందుకోసం తెలంగాణ ప్రభుత్వం సిఐడి అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలో దీనిపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే వీరు వస్తే కనుక ఇండియాకు వస్తే దీనికి కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది. ఫోన్ ట్యాంపింగ్ ఎవరు చేశారు, ఎవరికి చేయించాల్సిన పరిస్థితి, అప్పుడు ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేసింది, రేవంత్ రెడ్డి అయినా ఏమన్నా ఎవరున్నారు ఇంకా ఎదురు కీలక నేతలు అంటే ప్రధానంగా అన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రామని. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.